ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సదరు కీలక ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను కలిశారు. ఇది కాస్త బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొంతకాలంగా బొంతు రామ్మోహన్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్పై ఆశలు పెట్టుకున్న ఆయనకు నిరాశ మిగిలింది. చివరి వరకు ప్రయత్నించినప్పటికీ బీఆర్ఎస్ పెద్దలు బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో రామ్మోహన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. కనీసం లోక్సభ టికెట్ అయినా దక్కుతుందేమోనని ఆశించిన ఆయనకు ఆ అవకాశాలు కూడా కనిపించకపోవడంతో పార్టీ మారుతారనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొంతు రామ్మోహన్ ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ లీడర్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లు సీఎంతో భేటీ అయ్యారు. తమ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకే ఆయనను కలిశామని వారు చెబుతున్నప్పటికీ రాజకీయ కారణాలున్నాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.